షుగర్ వ్యాధికి చిగుళ్ళ వ్యాధికి ఏమైనా సంబంధం ఉందా సార్? అంటే జనరల్గా డయాబెటిక్ పేషెంట్స్కి పళ్ళు చిగుళ్ళు ఇన్ఫెక్షన్ త్వరగా వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. పర్టికులర్ డయాబెటిక్ కండిషన్స్లో ఏమైందంటే ఎప్పుడైతే షుగర్ లెవెల్ రైజ్ అయిద్దో, అంటే ఎప్పుడైతే షుగర్ లెవెల్ అబవ్ 140, 160, 200 అట్లా వెళ్తూ ఉంటుందో, ఏదైనా అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటాం అన్నమాట. అట్లాంటి కండిషన్స్లో ఏంటంటే వాళ్ళకి ఆ పళ్ళు చిగుళ్ళు మధ్యలో ఉండే ఎముక త్వరగా వాళ్ళకి డీజనరేట్ అయిపోద్ది అనమాట. అంటే ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా అనేది త్వరగా యాక్ట్ చేసి వాళ్ళని ఆ ఎముకని తినేయటం మొదలుపెట్టింది. సో మనం ఎక్కువ డయాబెటిక్ పేషెంట్స్లో కనుక చూస్తూ ఉంటే వాళ్ళకి పళ్ళు త్వరగా లూజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనపడుతూ ఉంటుందండి. సో జనరల్గా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ వీలున్నంత వరకు ఎవ్రీ 6 months కంపల్సరీ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డెంటల్ చెకప్ మ్యాక్సిమం ఏముంటుందంటే వాళ్ళకి ఇనీషియల్ స్టేజ్లో పళ్ళు చిగుళ్ళు కనుక శుభ్రం క్లీనింగ్ చేయించేసుకొని వాళ్ళు రెగ్యులర్గా బ్రషింగ్ అనేది పొద్దున రాత్రి 2 సార్లు చేస్తూ మెయింటైన్ చేస్తూ ఉంటే ఇది మనకి ఈ పళ్ళు చిగుళ్ళ వ్యాధిని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదండి. డయాబెటిక్ పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లానే డయాబెటిక్తో పాటు ఈవెన్ హైపర్ టెన్సివ్ పేషెంట్స్ అంటే బీపీ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఈ పళ్ళు చిగుళ్ళ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. అట్లానే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ పళ్ళు చిగుళ్ళ ప్రాబ్లమ్, అట్లానే నోటి దుర్వాసన ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఈ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటాం అన్నమాట వీళ్ళందరినీ. మెడికల్లీ కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే డయాబెటిక్, హైపర్ టెన్షన్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి పేషెంట్స్ అందరూ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ పొద్దున రాత్రి 2 సార్లు బ్రష్ చేసుకుంటూ రెగ్యులర్గా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటూ ఉంటే వాళ్ళు పళ్ళు చిగుళ్ళని మంచిగా ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. అట్లనే సార్ కొంతమందికి పళ్ళలో ఒక రంగు డిఫరెంట్ ఉంటుంది, ఒక పన్ను మీద రంగు సపరేట్ ఉంటుంది. దానికి కారణం ఏంటి సార్? అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటామండి, కొంతమందికి పళ్ళు ఎల్లోయిష్గా కనపడుతుంటాయండి. అది ఎంత బ్రష్ చేసినా పోదు. సో దీన్ని ఏమంటామంటే మనము దీనికి కారణాలు 2 ఉంటాయండి. దీన్ని ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం అన్నమాట. అంటే జనరల్గా మనకి బయట తిన్న ఆహార పదార్థాలు ఎప్పుడైతే మనకి పేరుకుపోయిద్దో అది నార్మల్ బ్రషింగ్ వల్ల పోయిద్ది, లేకపోతే పళ్ళు క్లీనింగ్ చేసినా కూడా పోయిద్ది. కానీ ఈ ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటే ఏంటంటే మనకి ఎంత శుభ్రం చేసినా కూడా అది పోదు, పంటి లోపల నుంచి వచ్చిన గార అనమాట అది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోస్ట్ కామన్ మనం చూసేది ఏంటంటే ఫ్లోరోసిస్ అంటామండి. అంటే ఎక్కడైతే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ నల్గొండ డిస్ట్రిక్ట్స్, మెదక్ డిస్ట్రిక్ట్స్లో మనం చూస్తే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఆల్మోస్ట్ 4 to 13 ppm వరకు ఉంటుందండి. సో అట్లాంటి అక్కడున్న పబ్లిక్ ఏంటంటే ఎవరైతే మొదటి 5 సంవత్సరాలు ఆ నీరు తాగుతూ ఉంటారో వాళ్ళకి ఈ వచ్చిన పర్మనెంట్ పళ్ళు కంపల్సరీగా ఇట్లా ఎల్లోయిష్ గారబట్టి వచ్చేసేస్తుంది అనమాట. ఇంట్రిన్సిక్ స్టెయిన్స్ అంటాం అన్నమాట. మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. దీన్ని మనం డెంటల్ ఫ్లోరోసిస్ అంటాం. అదే కనుక ఇది 4 ppmలో, అదే కనుక మనకు 4 ppm అబవ్ ఉందనుకోండి, 6 ppm, 10 ppm, 13 ppm అట్లా ఉంటే మాత్రం వాళ్ళకి ఎముకలు కూడా దెబ్బతింటాయండి. సో దాన్ని మనము స్కెలిటల్ ఫ్లోరోసిస్ అంటాం. మనం చాలామంది పేషెంట్స్ని చూసినామండి ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్స్లో కూడా. సో ఇప్పుడు చిన్నగా మనకి మంచి వాటర్ అందుతుంది కాబట్టి ఇప్పుడు ఆ డిసీజ్ అనేది తగ్గుతుంది. అయితే ఈ ఫ్లోరోసిస్ కండిషన్స్లో వాళ్ళకి ఏంటంటే ఇనామిల్ చాలా వీక్గా ఉంటుందండి. సో వీళ్ళు ఏంటంటే కంపల్సరీగా వీళ్ళు దగ్గరున్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలనేది డెంటల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారా దాన్ని ఫాలో అవుతూ ఉండాలండి. వాళ్ళకి ఏమన్నా అకేషన్స్ లైక్ ఫంక్షన్స్ లాగా అట్లా ఏమైనా ఉంటే మాత్రము ఆ గార కనపడకూడదు అనుకుంటే మాత్రం మనం జనరల్గా బ్లీచింగ్ అనేది అడ్వైస్ చేస్తామండి. బ్లీచింగ్ అంటే ఏంటంటే వాళ్ళకి ఏంటంటే పళ్ళు తెల్లగా కనపడేటట్టు అనమాట. మనం ఆ ప్రొసీజర్ చేస్తాము. అట్లా కాకుండా బ్లీచింగ్ అనేది టెంపరీ అనమాట. అంటే మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళకి ఆ బ్లీచింగ్ చిన్నగా డిజింటిగ్రేట్ అయిపోయి మళ్ళీ ఒరిజినల్ బయటపడే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా మాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం కంపల్సరీ ఆ పళ్ళకి మనం క్యాప్స్ అనేది అడ్వైస్ చేస్తామండి. లామినేట్స్ అంటాము, క్యాప్స్ అంటాము, ఇట్లా డిఫరెంట్గా మనం చేయొచ్చు అనమాట. సో ఇదంతా కాస్మెటిక్ అనమాట. అట్లానే ఫంక్షనల్గా కూడా వాళ్ళు జనరల్గా ఏంటంటే గట్టి పదార్థాలు ఏం కొరకూడదు. ఎందుకంటే పళ్ళు ఇనామిల్ వాళ్ళకి వీక్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఎప్పుడు మెత్తటి ఆహారం తింటూ ఉండాలండి. సో దీనికి మనం ఏంటంటే క్యాప్స్ అనే అడ్వైస్ చేస్తే కొంచెం వాళ్ళు దాన్ని మంచి ఆహార పదార్థాలు తింటూ మంచిగా జాగ్రత్త మెయింటైన్ చేసుకోవచ్చు. అట్లనే కాస్మెటిక్గా కూడా వాళ్ళకి మంచిగా కనపడుతూ ఉంటుందండి.